ఒక ప్రశాంతమైన గ్రామంలో మాధవమ్మ అనే వృద్ధ మహిళ ఉండేది. ఆమెకి ధనం లేకపోయినా హృదయం మాత్రం అపారంగా ఉండేది. భర్త, పిల్లలు ఎవ్వరూ లేకపోయినా ఊరివాళ్లందరికీ ఆమె ఒక ఆశాకిరణంలా ఉండేది. ఎవరికైనా బాధ కలిగితే మాధవమ్మ దగ్గరకు వెళ్ళి మాట్లాడు అని చెప్పుకునేవారు. ఆ గ్రామంలో సుమతి అనే యువతి ఉండేది. ఆమె భర్త చిన్న వ్యాపారం చేసేవాడు. ఒకసారి అనుకోకుండా వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. అప్పులవాళ్లు ఇంటి ముందుకొచ్చేవారు. రోజూ పిల్లల చదువు, ఇంటి ఖర్చులు ఎలా నడుస్తాయో తెలియక సుమతి మనసు పూర్తిగా కుంగిపోయింది. భవిష్యత్తంతా చీకటిగా కనిపించింది. ఒకరోజు ఆ బాధ తట్టుకోలేక కళ్ళు నిండా నీళ్లతో మాధవమ్మ దగ్గరకు వెళ్ళింది. అమ్మా, మా జీవితంలో ఇక వెలుగు లేదేమో, ఎంత ప్రయత్నించినా సమస్యలే వస్తున్నాయి అని ఏడుస్తూ చెప్పింది. అప్పుడు మాధవమ్మ మెల్లగా నవ్వుతూ సుమతి చేతిని పట్టుకుని ఇలా అంది. అమ్మా, రాత్రి ఎంత చీకటిగా ఉన్నా ఉదయం రావడం ఆగదు. నువ్వు చూస్తున్నది రాత్రే, కాని ఉదయం దగ్గర్లోనే ఉంది. ఆమె ఒక చిన్న కథ చెప్పింది. ఒకసారి ఒక రైతు వరుసగా 3 సంవత్సరాలు పంటలు పాడవడంతో దేవుడిపై కోపంతో ఉండేవాడు. ఒకరోజు అతను అడవిలో నడుస్తుంటే ఒక చిన్న మొక్కను చూశాడు. చుట్టూ రాళ్ళు, ఎండ, నీళ్లు లేకపోయినా ఆ మొక్క పచ్చగా పెరుగుతోంది. ఆశ్చర్యపోయి, ఇంత కష్టంలోనూ నువ్వెలా బతుకుతున్నావు అని అనుకున్నాడు. అప్పుడే అతనికి అర్థమైంది, పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా మన లోపల జీవించాలనే ఆశ ఉంటే ఎదుగుదల ఆగదు. ఆ ఆలోచనతో రైతు మళ్లీ ధైర్యంగా కష్టపడడం మొదలుపెట్టాడు. కొద్దికాలంలోనే అతని జీవితం మారిపోయింది. ఈ కథ విన్న సుమతికి కొత్త ధైర్యం వచ్చింది. ప్రతిరోజూ ఈరోజు నేను చేయగలిగిన పని చేస్తాను, ఫలితం గురించి భయపడను అని అనుకోవడం మొదలుపెట్టింది. భర్తతో కలిసి చిన్నగా ఇంట్లోనే పని మొదలుపెట్టింది. క్రమంగా పరిస్థితులు మెరుగయ్యాయి. భర్తకు కొత్త అవకాశం దొరికింది. ఇంట్లో మళ్లీ నవ్వులు వినిపించాయి. కొన్ని నెలల తర్వాత సుమతి మాధవమ్మ దగ్గరకు వచ్చి కృతజ్ఞతతో చెప్పింది. అమ్మా, మీరు నేర్పిన ఆశే మాకు దారి చూపింది. మాధవమ్మ చిరునవ్వుతో అంది. బాధలు జీవితానికి పరీక్షలు మాత్రమే. ఆశ మన చేతిలో ఉన్న ఆయుధం. మీకు ఇలాంటి కథలు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.